హలో నేను మిస్సెస్ రావు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది మనవాళ్లే. భౌగోళికంగా ఆ ప్రాంతం పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నప్పటికీ అక్కడ ఉండేటువంటి వాళ్ళు భారతదేశాన్ని, భారతీయుల్ని అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. సో ఎప్పటికైనా సరే పిఓకే భారత్లో భూభాగం కాబోతుంది, అప్పుడు గ్రేట్ ఇండియాగా దాన్ని చూడొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని ఢిల్లీలో జరిగినటువంటి ఒక ప్రైవేటు కార్యక్రమంలో ఆయన వ్యక్తం చేశారు. పిఓకే రాజకీయపరమైనటువంటి పరిష్కారం దిశగా అది స్వాధీనం అవుతుంది అనేటువంటి యాంగిల్ని ఆయన తీసుకొచ్చారు. వాస్తవంగా పిఓకే భారత ఆధీనంలోకి రావాలన్నా, భారత భూభాగంలో కలవాలన్నా యుద్ధమే శరణ్యం అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. దానికి భిన్నంగా ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు రాజకీయ పరిష్కారమే పిఓకే భారత్లో భూభాగాన్ని చేస్తుంది, భారత్లో భూభాగం అవుతుంది అనేటువంటి ఒక సంకేతం, అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే రాజకీయ పరిష్కారం అనంటే పాకిస్తాన్లో రాజకీయపరమైనటువంటి అలజడి రావాలి, లేదా పాకిస్తానే పిఓకేని మేము నిర్వహించలేము, పిఓకేలకు ఎంటర్ కాలేము, కాబట్టి భారత్లో విలీనం కాండి అని చెప్పి అక్కడున్నటువంటి పౌరులకి స్వేచ్ఛనిస్తుందా? ఆ విధమైనటువంటి పరిష్కారం రావాలంటే రాజకీయపరమైనటువంటి మార్పులు అనూహ్యంగా ఉండాలి, లేదంటే అది సాధ్యం కాదు. సాధారణంగా ఏంటంటే రాజకీయ పరిష్కారం అనేది చాలా టఫ్. విత్ ఇన్ ది కంట్రీ అయితే రాజకీయ పరిష్కారం ఉంటుంది, కానీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ దానికి రాజకీయ పరిష్కారం అని చెప్పేసి ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పడం అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. సో పిఓకేలో ఉండేటువంటి ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి పోరాడాలి, అప్పుడే రాజకీయ పరిష్కారం వస్తుంది అనేటువంటి యాంగిల్లో బహుశా రాజ్నాథ్ సింగ్ గారు ఆ విధమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉండవచ్చు. ప్రత్యేక ఉద్యమాన్ని మనం చూసాం తెలంగాణలో. ప్రత్యేక ఉద్యమం రావడానికి ప్రజల మనోభావాల కారణం. ప్రజలే ముందుకొచ్చి ఉద్యమించారు. విధులైనటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాల్సిందే అనేటువంటి నినాదం ఉంది కాబట్టి భారత ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది. సో అదే తరహాలో పిఓకేలో ఉండేటువంటి ప్రజలు కూడా ఉద్యమిస్తారు, ఉద్యమించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని బహుశా రాజ్నాథ్ సింగ్ గారు వ్యక్తం చేసి ఉండొచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉద్యమాలు చేపట్టి ఆందోళనలు చేసి పిఓకేని భారత్లో కల్పండి అని పెద్ద ఎత్తున ఉద్యమిస్తే అప్పుడు రాజకీయ పరిష్కారం లభిస్తుంది పాకిస్తాన్ నుంచి. అప్పటి వరకు రాజకీయ పరిష్కారం లభించదు. బహుశా ఆ దిశగా ఆలోచించినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు పిఓకే పరిష్కారం అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాల మీద ఆధారపడి ఉంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పటికీ కూడా భారత భూభాగంలో ఉండాలి అని కోరుకుంటున్నారు అనేటువంటి దాన్ని కూడా ఆయన చెప్పారు. సో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఎక్కువగా ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. అక్కడ సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఎదురవుతున్నటువంటి సమస్యలను కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. అందుకే పిఓకేలో ఎక్కువ మంది భారతదేశంలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. అక్కడ ఉండేటువంటి ప్రజల నుంచి అభిప్రాయాన్ని స్వీకరిస్తే కనుక, ప్రజాభిప్రాయం తీసుకుంటే కనుక రాజకీయ పరిష్కారం వస్తుంది. ఆ రాజకీయ పరిష్కారం వస్తుంది, అప్పుడే పిఓకే భారత్లో భూభాగం అవుతుంది అనేటువంటి యాంగిల్లో రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు అని అంటే ఇప్పట్లో పిఓకే భారత్లో భూభాగం కాదేమో అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఇటీవల కాలంలో ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. ఆపరేషన్ సింధూర్ 1.0, 2.0 రెండు విజయవంతమైనవి. 3.0 పిఓకేని స్వాధీనం చేసుకోవడమే అనే ఒక చర్చ మొదలైనటువంటి సమయంలో హఠాత్తుగా ఆపరేషన్ సింధూర్ని ఆపేశారు, సీజ్ ఫైర్ని ప్రకటించారు. దీంతో పిఓకే మీద ఆశలు ఇప్పుడు మళ్ళా సన్నగిల్లుతూ ఉన్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవడమే ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు చెప్తూ ఉన్నారు. అఖండ భారత్ ఏర్పాటు చేయాలి, దాంట్లో భాగంగా పిఓకేని భారత్లో భూభాగంగా చేసుకోవాలి అనేటువంటి ఆలోచన కూడా ఆయన వ్యక్తపరిచారు. అయితే ఆ దిశగా
అడుగులు వేస్తున్నారా అని అంటే రాజకీయ పరంగా ఆపరేషన్ సింధూర్ని భారత్ సాధించినటువంటి విజయంగా ప్రపంచ దేశాలకు తెలియజేయడానికి ప్రత్యేకమైన బృందాలని ఏర్పాటు చేసి భారత ప్రభుత్వం పంపించింది. ఆ బృందాలకు నాయకత్వం వహించినటువంటి వాళ్ళలో ప్రత్యేకంగా ఇతర పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు శశిధరూర్ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ. అసదుద్దీన్ ఓవైసీ విదేశాలకు వెళ్ళినటువంటి సందర్భంగా ప్రత్యేకించి ఆయన టీము అరబ్ కంట్రీస్కి వెళ్ళింది. ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడాన్ని, అలాగే పాకిస్తాన్ నేపథ్యాన్ని, పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అనేటువంటి విషయాన్ని అసదుద్దీన్ ఓవైసీ అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. దాని కారణంగా భారత్కి ప్రపంచ దేశాల్లో మంచి పేరు వచ్చింది. పాకిస్తాన్ అనేది ఇస్లాం అనేటువంటి దాన్ని అడ్డుపెట్టుకొని అరబ్ కంట్రీస్ని, ఇస్లామిక్ దేశాలని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఆ దేశం ఉగ్రవాద దేశం, ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ ఉంది. కాబట్టి దాన్ని ఉగ్రవాద దేశం కిందనే గుర్తించాలి అనేది అసదుద్దీన్ ఓవైసీ చేస్తున్నటువంటి ప్రచారం ఈ దేశాల్లో. ఆపరేషన్ సింధూర్ తర్వాత అసదుద్దీన్ ఓవైసీ వాయిసే మారిపోయింది. వాస్తవంగా భారత ప్రభుత్వం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ని మద్దతు ఇస్తూ ఆయన మాట్లాడారు. తొలి నుంచి కూడా పాకిస్తాన్ యుద్ధానికి కవ్విస్తూ ఉంటే, అలాగే సరిహద్దుల్లో అక్కడ ఉన్నటువంటి రేంజర్లు కవ్విస్తూ ఉన్నటువంటి సమయంలో 4 రోజులు చాలు పాకిస్తాన్ని ఖతం చేయొచ్చు అనేటువంటి వ్యాఖ్యలు చేశారు అసదుద్దీన్ ఓవైసీ. తినటానికి తినలేదు కానీ మీసాలకి సంపంగి నుండి కావాలని చెప్పి పెద్దలు అన్నట్టుగా పాకిస్తాన్ ఉంది. అక్కడ ఆకలి కేకలు వినిపిస్తూ ఉన్నాయి. అక్కడ కనీసం పాకిస్తాన్ ఆర్మీకి ఇంధనం కూడా అందదు పూర్తి స్థాయిలో యుద్ధం చేయడానికి. అసలు ఆ దేశం యుద్ధానికి సన్నద్ధం కావడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని అసదుద్దీన్ ఓవైసీ మొదటి నుంచి చెప్తూ ఉన్నారు. భారత్ తలుచుకుంటే పాకిస్తాన్ స్మాష్ అవుతుంది, కొన్ని రోజులు చాలు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఆయన అడుగడుగునా వ్యతిరేకిస్తూ ఆయన స్వరాన్ని పెంచి స్వదేశంలో విదేశాల్లో కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. భారతదేశంలో 24 కోట్ల మంది ముస్లిమ్స్ చాలా క్షేమంగా ఉన్నారు. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనేది ఉంది. సో 24 కోట్ల మంది ముస్లిమ్స్ సేఫ్గా ఉన్నారు, అక్కడ భద్రంగా ఉన్నారు, రక్షణగా ఉన్నారు, స్వేచ్ఛగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని అరబ్ కంట్రీస్లో, ఇస్లామిక్ కంట్రీస్లో అసదుద్దీన్ ఓవైసీ చెప్తూ ఉన్నారు. కానీ పాకిస్తాన్ ఏం చెప్తుంది? భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ క్షేమంగా లేరు, వాళ్ళకి రక్షణ లేదు, అభద్రతా భావంతో బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేటువంటి ప్రచారాన్ని పాకిస్తాన్ చేస్తూ ఉంది. దాన్ని అరబ్ కంట్రీస్లో, ఇస్లామిక్ దేశాల్లో ఖండిస్తూ అసదుద్దీన్ ఓవైసీ 24 కోట్ల మంది ముస్లిం జనాభా క్షేమంగా భద్రంగా ఉన్నారు, స్వేచ్ఛగా ఉన్నారు భారతదేశంలో అనేటువంటి విషయాన్ని చెప్తూ, పాకిస్తాన్ చెప్తున్నటువంటి మాటలను మీరు వినొద్దు, పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ ఉంది, ఆ దేశానికి ఇచ్చేటువంటి సహాయం ఉగ్రవాదులకు ఇచ్చినట్టే అనేటువంటి విషయాన్ని అరబ్ కంట్రీస్లో, ఇస్లామిక్ కంట్రీస్లో ఆయన ప్రచారం చేస్తున్నారు. మరి గతంలో హిందువులను వ్యతిరేకించినటువంటి అసదుద్దీన్ ఓవైసీ ఒక 15 నిమిషాలు టైం ఇచ్చేస్తే హిందువుల్ని స్మాష్ చేస్తామని చెప్పి వివాదాస్పదమైన కామెంట్లు చేసినటువంటి అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఇప్పుడు ఎందుకు ఒక్కసారిగా భారతదేశం మీద వాళ్ళకి అభిమానం పుట్టుకొచ్చింది? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆపరేషన్ సింధూర్ని కనుక ప్రశంసించకుండా, మద్దతు ఇవ్వకుండా ఉంటే అసలుకే మోసం వస్తుంది, ముస్లిం జనాభాని వెంటాడుతుంది హిందూ సమాజం అనేటువంటి ఆందోళనతో ఆయన ఆ విధంగా మాట్లాడుతున్నారా, లేదంటే ఆయన సహజ శైలి అదే అని చెప్పి మీరు నమ్ముతున్నారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.